భగవద్గీత అనబడేటువంటి ఈ జ్ఞాన స్వరూపమైనటువంటి కల్పవృక్షానికి, ఎందుకంటే ఇది ఒక కల్పవృక్షం, దానికి 11వ శ్లోకం బీజ శ్లోకం అంటారు. బీజం అంటే విత్తనం. విత్తనం అని ఎందుకన్నారు? చెట్టు మొత్తం కూడా విత్తనంలో సూక్ష్మంగా దాగి ఉంటుంది. అందుకని ఆ విత్తనం కనుక నాటితే చెట్టు వచ్చుద్ది. ఆ విత్తనంలో నుంచేగా కాండం, ఆ విత్తనంలో నుంచేగా కొమ్మలు, ఆ విత్తనంలో నుంచేగా ఆకులు, ఆ విత్తనంలో నుంచేగా మొగ్గలు, ఆ విత్తనంలో నుంచేగా పూలు, ఆ విత్తనంలో నుంచేగా కాయలు. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ విత్తనంలో నుంచి. మరి ఇవన్నీ ఎక్కడున్నాయి? విత్తనంలో సూక్ష్మ రూపంలో ఉన్నాయి. మన కంటికి సరిగ్గా కనపడకుండా సూక్ష్మ రూపంలో ఉన్నాయి. అలాగే ఈ భగవద్గీత యొక్క యథార్థ తత్వం అంతా కూడా ఈ శ్లోకంలో బీజ రూపంలో, విత్తన రూపంలో దాగి ఉంది. అందుకనే దీన్ని బీజ శ్లోకం అన్నారు. అందుకనే ఋష్యాది న్యాసంలో ఏం చెప్తారంటే అశోచ్యానన్వశోచస్థమితి బీజం అంటారు. అశోచ్యానన్వశోచస్థం అనేది బీజం, విత్తనం అని. కాబట్టి గీతా తత్వం అంతా ఈ శ్లోకం అనేటువంటి విత్తనంలోనే దాగి ఉన్నది అని. కనుక ఇది ప్రసిద్ధమైనటువంటి శ్లోకం.